బందోబస్తులో భాగంగా సీట్లన్నీ కేటాయించారు. గతంలోనే గన్నవరం టికెట్ తెలుగుదేశం అనౌన్స్ చేసి ఉంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సీట్లు అన్ని కేటాయించిన తర్వాత అమలాపురమే మిగిలి ఉండగా ఈ రోజు మళ్ళీ కొత్తగా IVRS కాల్స్ ద్వారా సర్వే జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అమలాపురంలో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, పలానా క్యాండిడేట్ అయితే మీకు కరెక్టా లేదా నోటాకా అని చెప్పేసి ఇవాళ రావడంతో మేమంతా కూడా ఆందోళన చెంది ఇవాళ ఇక్కడ మేమంతా కూడా మా యొక్క మనోభావాలు తెలియజేయడానికి మేమంతా ఇక్కడ సమావేశమయ్యి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్నో సందర్భాల్లో అమలాపురం అంటే మాకు ప్రత్యేక అభిమానం ఉంది. అమలాపురంలో మనం ఎట్టి పరిస్థితుల్లో జెండా పాతాలి. 2009లో ప్రజారాజ్యం పార్టీలో మనం జెండా పాతలేకపోయాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో 2024లో జెండా పాతాలి, జనసేన పార్టీ జెండా పాతాలని అనేక సందర్భాల్లో మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మార్పు లేకుండా చూసి మనకి ఏదైతే ముందు అనుకున్న ప్రకారం జనసేనకే కేటాయించేలాగా చేయాలని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటూ మేమంతా కూడా కోరుకుంటున్నాం. అయ్యా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మీకు మా సగౌరవంగా తల వంచి శిరస్సు వంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయ్యా మాకు ఇప్పించండి, జనసేన పార్టీ కేటాయించండి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ సీటు మీకు గిఫ్ట్ గా ఇస్తాం. జై జనసేన. వేడుకుంటున్నాం, జనసేనని గెలిపించుకుంటాం. మాకు ఎవరికి ఇచ్చినా సరే మాకు జనసేనకి కట్టుకోండి. మేము అమలాపురాన్ని 30,000 నుంచి 40,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని